జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంపై సిబిఐ అధికారులచే విచారణ జరిపించి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ను చుక్కా రంగారెడ్డి కోరారు. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్లు ఉద్దేశపూర్వకంగానే భారీగా నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తాను విజిలెన్స్ అధికారులకు పలు ఫిర్యాదులు చేయడం కూడా జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్తానని ఆయన సూచించారు. త్వరలో మరిన్ని నిఘా సంస్థలకు రాష్ట్ర అత్యున్నత స్థాయి న్యాయస్థానం అయిన హైకోర్టులో కూడా ఫిర్యాదులు చేయనున్నట్లు చుక్క రంగారెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. ఉద్యమవందనాలు. నా పేరు చుక్కా రంగారెడ్డి, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులను, అలాగే బుగ్గారం బీడీసీ కోర్ కమిటీ చైర్మన్ కూడా. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం పైన సిబిఐ అధికారుల చేత విచారణ జరిపించాలని ఈరోజు నేను గౌరవ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో భారీగా నిధులు దుర్వినియోగం కావడం జరిగింది. సర్పంచ్ను మరియు పంచాయతీ కార్యదర్శిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అందరితోనే కాకుండా ఇంకా ఆ నిధులపైన నేను గతంలో కూడా విజిలెన్స్ అధికారులకు, ఇతర శాఖల అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ విచారణ ఆలస్యం అవుతుంది కాబట్టి మరి ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు స్పందించి సిబిఐ అధికారుల చేత విచారణ జరిపించి దుర్వినియోగమైన మొత్తం సొమ్ము రికవరీ చేసి బాధ్యులైన వారందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కోరడం జరిగింది. అలాగే వారందరిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఈ నెల 27వ తారీఖు రోజుననే బుగ్గారం ఎస్ఐ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఈరోజు వారు రసీదు ఇవ్వని కారణంగా రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది. మరి బుగ్గారం గ్రామ పంచాయతీలో కోటికి పైగా నిధులు దుర్వినియోగమైనాయని ప్రజలు భావిస్తున్నారు. దీనిపైన వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బారుకు కూడా మేము తరలి వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. అలాగే ఇతర నిఘా విభాగం అధికారులకు కూడా మేము మరొకసారి ఫిర్యాదు చేసి ఆ దుర్వినియోగం మొత్తం కూడా రికవర్ అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.